రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరు, ఉత్తరప్రదేశ్లో ఎవరి పాలన నడుస్తోందన్నటువంటి విషయము రోడ్ల మీదకెక్కి అల్లరి చేయటమే తమ జన్మ హక్కుగా జన్మసిద్ధ అధికారంగా భావించేటటువంటి నెత్తి మీద తెల్లటోపీ వేసుకునేటటువంటి మూకలకు బహుశా అర్థం కావడం లేదేమో. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్న విషయం వాళ్ళు మర్చిపోయినట్టుగా ఉన్నారు. శుక్రవారం రాగానే రోడ్ల మీదకు వచ్చేసేసి నెత్తి మీద టోపీలు పెట్టుకుని అల్లరి చేయడం అనేది శతాబ్దాల కుహనా సెక్యులర్ రాజకీయం ఇచ్చినటువంటి వారసత్వ సంపద అని భావించి అల్లరి మూకలు ఇష్టారాజ్యం చేయటం అనేది 2014, 2017 వరకు నడిచింది. ఆ తరువాత ఉత్తరప్రదేశ్లో నడవదన్న విషయం మర్చిపోయారు. అందుకే ఐ లవ్ మహమ్మద్ పేరిట అనుమతి లేకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. అనుమతి తీసుకుని ఊరేగింపు చేయవచ్చును, కానీ అనుమతి అడగడం ఏమిటి? ఈ దేశానికి మేమే కదా పాలకులం అన్నటువంటి భావనతో రోడ్లెక్కారు. రోడ్లెక్కడమే కాదు, రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిలతోటి దుర్వ్యవహారం చేయటము, దుకాణాలపైన దాడులు చేయటము, పోలీసుల తలలు పలగొట్టడం. కాన్పూర్లో మొదలైంది, బరేలీకి పాకింది, మొరాదాబాద్కి వచ్చింది, అలీగఢ్కి వెళ్ళింది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో 5-6 చోట్ల శుక్రవారం రాగానే శివాలెత్తేటటువంటి ఒక వర్గం రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేయటం మొదలుపెట్టింది. వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం లేదు, లేక వీరభద్ర సింగో లేకపోతే ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం లేదు. అల్లరి చేసి వాళ్లకు సన్మానాలు చేయటమే కాకుండా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, వాళ్ళకి రకరకాల పదవులు ఇచ్చి, వాళ్ళకి వక్ఫ్ భూములు కట్టబెట్టేటటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేదన్నది వాళ్ళు మర్చిపోయారు. అందుకే బరేలీలో హింసకు పాల్పడ్డటువంటి మొత్తము అల్లరి మూకల్ని రెచ్చగొట్టినటువంటి ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ అధినేత అయినటువంటి మౌలానా తౌకీర్ రజాను అరెస్ట్ చేసింది, నాయకుడిని అరెస్ట్ చేసింది. మామూలుగా అల్లరి మూకల్లో కింద వాళ్ళని అరెస్ట్ చేసేసి నాయకులను వదిలిపెట్టేస్తారు, నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరుగా మౌలానా తౌకీర్ రజాని అరెస్ట్ చేయటమే కాకుండా ఆయనని ఎవరికి తెలియని చోటకి తీసుకెళ్ళిపోయింది. ఆయన ఫోన్లో ఉన్నటువంటి డేటా, వాట్సాప్ గ్రూపులు ఎవరితో ఆయన మాట్లాడారు, ఈ వివరాలన్నీ బయటకు తీస్తున్నారు. తీయటమే కాకుండా ఉత్తరప్రదేశ్ బరేలీలో అల్లరికి పాల్పడ్డటువంటి 1700 మంది మీద కేసు పెట్టారు, 10 కేసులు పెట్టారు. అందులో 39 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని కూడాను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నిక్ల ద్వారా, పోలీసులు ఉపయోగించినటువంటి డ్రోన్స్, మిగతా వస్తువుల ద్వారా, మిగతా కెమెరాల ద్వారా వ్యక్తుల్ని గుర్తించి అరెస్ట్ చేసేటటువంటి పని జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ చాలా కఠినమైనటువంటి పదాలతో స్పష్టంగా చెప్పారు, ఈ రకమైన అల్లరి చేసేటటువంటి వాళ్ళు నరకానికి దారి వెతుక్కోవలసిందే. ఆయన వాడినటువంటి పదము జహన్నం కా రాస్తా ఖోజనా పడేగా, ఇది ఆయన వాడినటువంటి పదము. ఈ 2017 ముందు పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరని ఆయన గుర్తు చేయటమే కాకుండా మొత్తము వారణాసి, కాన్పూర్, మొరాదాబాద్లో అన్ని చోట్ల కూడాను నేరాలకు పాల్పడ్డ వాళ్ళు పండగ సీజన్ని చూసి రోడ్ల మీదకెక్కి అల్లర్లు చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. గజ్వాయ్ హింద్ గురించి భారతదేశంలో ఎవరన్నా మాట్లాడితే, అంటే గజ్వాయ్ హింద్ అంటే భారతదేశం పైన విజయ యాత్ర. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఇక్కడి సుఖోపభోగాలు అనుభవిస్తూ గజ్వాయ్ హింద్ని సమర్థించేటటువంటి మూర్ఖాతి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దండం దశగుణం భవేత్, అంతకు మించి వేరే మార్గం ఉండదు. అటువంటి వాళ్ళను కూడా, గజ్వాయ్ హింద్ అన్నటువంటి వాళ్ళను కూడా సమర్థించే వాళ్ళు ఈ దేశంలో తమకు తాము సెక్యులర్ భుజకీర్తులు తగిలించుకున్నట్లయితే వాళ్ళని కూడా క్షమించాల్సినటువంటి వీల్లేదు, అవసరం లేదు. యోగి ఆదిత్యనాథ్ ఇదే విషయాన్ని అత్యంత స్పష్టంగా చెప్పారు. చంగూర్ బాబాకి ఏం జరిగిందో అది జరుగుతుందని చెప్పి ఆయన హెచ్చరించారు. చంగూర్ బాబా ఎవరు? బహుశా మనం మర్చిపోయి ఉంటాము. ఉత్తరప్రదేశ్లో 500 కోట్ల రూపాయల మతమార్పిడి ర్యాకెట్ని నడిపించినటువంటి వ్యక్తి,
రాష్ట్రమంతా ఏజెంట్లను పెట్టి లవ్ జిహాద్ జరిపించాలని భావించిన వ్యక్తి చంగూర్ బాబాకి ఇప్పుడు ఏం జరుగుతుందో అదే మీకు కూడా జరుగుతుంది అని చెప్పి ఆయన హెచ్చరించారు. ఏకంగా నాయకుడైనటువంటి తౌకీర్ రజాని అరెస్ట్ చేసి యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైనటువంటి సంకేతాలను ఇచ్చారు. దీంతో వచ్చే శుక్రవారం నాటికి రెండు కాళ్ళ మధ్య తోకని ముడుచుకుని అల్లరి మూకలు సైలెంట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే భాష అదొక్కటే. మధ్య మధ్యలో బూస్టర్ డోస్ అవసరమవుతుంది. యోగి ఆదిత్యనాథ్ ఆ బూస్టర్ డోస్ ఇచ్చారు. ఇక వైరల్ ఫీవర్లు వాళ్ళకి రావు, పూనకాలిక వాళ్ళకి రావు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.